హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మన రుణమాఫీ గురించి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇంకో వీడియో చేయడం జరిగింది నిన్ననే. నిన్నటి వరకు ఉన్న అప్డేట్ వరకు చేయడం జరిగింది. ఈరోజు ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు పూర్తి సమాచారం రుణమాఫీ గురించి గిట్ట కావాలి అని అనుకుంటే నిన్నటి వీడియో చూడండి. దానిలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన రుణమాఫీ గురించి. ఈరోజు రుణమాఫీ గురించి చెప్తూ ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంది, దానికి ఎవరు అర్హులు ఏంటిది అనేది కొన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి రుణమాఫీ మీద ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. అదేమిటి అంటే పాస్బుక్, రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ వర్తించేలాగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రేషన్ కార్డు ఉండాలి, పక్క పాస్బుక్ ఉండాలి. రేషన్ కార్డు లేని వారికి మాత్రం రుణమాఫీ రాదు, ఉన్నవారికి మాత్రమే వస్తుంది. అంటే దీని ద్వారా ఇబ్బంది ఏమొస్తుందంటే రుణమాఫీ ఇప్పుడు కొందరు వేరుపడి ఉన్నా కానీ తెలంగాణలో అసలు చాలా రోజుల నుంచి రేషన్ కార్డు లేవు. కాబట్టి ఫ్యామిలీలో ఒకరికి వచ్చేలా ఉన్నది, అందరికి వచ్చే రాదుగా. రేషన్ కార్డు లెక్కతో కాబట్టి ఫ్యామిలీలో ఒకరికే వస్తుంది, ఇద్దరికి రాదు ఇంతకుముందు. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి పెళ్ళై వేరున్నా కానీ కొత్త రేషన్ కార్డు రాలేదు కాబట్టి ఒకరికే వస్తుంది. దీనివల్ల చాలా మందికి నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. ప్లస్ దీంతో పాటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గవర్నమెంట్ ఉద్యోగులకు, ప్లస్ ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటారుగా, వారికి రుణమాఫీ వర్తించకుండా మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తుంది. వారికి రుణమాఫీ రాదు. దీనికి సంబంధించింది కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉన్న సమాచారం ఇది తుది నిర్ణయమే, కాకపోతే కేబినెట్ మీటింగ్ కాలే కాబట్టి కేబినెట్ మీటింగ్ అయ్యాక అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. దీనికి కట్ అప్ డేట్ కూడా పెట్టడం జరిగింది. కట్ అప్ డేట్ ఏం పెట్టరు అని అనుకున్నాం. కట్ అప్ డేట్ అంటే ఇప్పటిది కాదు, ముందు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు నా రూల్ గా తీసుకుంటారు అని అంటే 2018 డిసెంబర్ 12 తర్వాత నుంచి తీసుకున్న రుణాలు ఉన్న వారికి మాత్రం మాఫీ చేయడం జరుగుతుంది. అంతకుముందు రుణాలు ఎవరైనా ఉండి పెండింగ్ లో ఉంటే వారికి మాఫీ వర్తించదు. 2018 డిసెంబర్ 12 తర్వాత తీసుకున్న వాళ్ళకు మొత్తం మందికి రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. అది 2 లక్షల లోపు ఉన్న రుణాలు మాత్రమే విడుదల వారిగా మాఫీ చేయడం జరుగుతుంది. అది ఎలా మాఫీ చేస్తారనేది నేను నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ కట్ అప్డేట్ తో ఆ రుణమాఫీ వర్తింప చేయడం జరుగుతుంది. ఒక 2 నుంచి 3 రోజులలో ఫైనల్ జాబితా రావడం జరుగుతుంది. అంటే లబ్ధిదారు లెవెల్ అనేది 2 నుంచి 3 రోజుల్లో ఫైనల్ చేసి కేబినెట్ మీటింగ్ తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే జూలై 15 నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్ ముందు ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.